మొత్తానికి ప్రస్తుతం మచిలీపట్నానికి సంబంధించి 280 కిలోమీటర్లు, కాకినాడకి 360 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 410 కిలోమీటర్లు దూరంలో, ఒడిశాకి 610 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇవాళ ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి ముందుకు కదలనుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుఫాను తీరాన్ని సమీపిస్తున్న కొద్ది వేగం పెరుగుతూ ఉంది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రైట్, ఈ అంశానికి సంబంధించి కోనసీమ దగ్గర, కోస్తాంధ్ర దగ్గర ఎలా ఉంది పరిస్థితి అనేది అడిగి తెలుసుకుందాం. మా ప్రతి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి శివశంకర్, ఏంటి పరిస్థితి కోస్తాంధ్రలో పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉన్నాయా? తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఎస్ఓబీ చూసుకున్నట్టయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే 2 రోజులుగా కూడా వర్షాలకు దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షపాతం అయితే ఎక్కువగా నమోదైంది. అయితే దీనికి సంబంధించి ఈదురుగాలులు కూడా ఎక్కువ ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో చూడొచ్చు మనం క్లియర్ గా. ఎక్కడికక్కడ వరి పంట, చేతికి అందిన వరి పంట కూడా నేల ఉరికిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మరికొన్ని నెలల్లోనే, ఒక నెల 15 రోజుల్లోనే పూర్తిగా అయితే ఇక్కడ పంట చేతికి వచ్చే అవకాశం కనిపించిన నేపథ్యంలో అయితే వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. విపరీతమైన గాలులు వీస్తూ ఉండటంతో ఇదంతా కూడా నేలకు ఒరుగుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పూర్తిగా అయితే వరి పైర్లన్నీ కూడా నేలకు ఒరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గాలులు కూడా, ఎదురు గాలులు కూడా పెద్ద ఎత్తున వేస్తాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా చూడొచ్చు. ఇప్పటికే తుఫాను ప్రభావం ఏదైతే కూడా పూర్తిగా కనిపిస్తుంది. కోనసీమ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా కొబ్బరి చెట్లతోటి ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరి చెట్లన్నీ కూడా పూర్తిగా గాలికి ఒరిగిపోయే పరిస్థితే కనిపిస్తుంది. తీవ్రమైన గాలులు వీస్తూ ఉండడంతో అయితే ఇక్కడ మొంతా తుఫానికి సంబంధించి ఎఫెక్ట్ అంతా కూడా కోనసీమ మీద ఎక్కువ కనిపిస్తుంది. ఇటు పక్కన ముమ్మిడివరం నియోజకవర్గం కావచ్చు, అటు పక్కన అమలాపురం కావచ్చు, అదేవిధంగా చూసినట్టయితే పీ గన్నవరం, రాజోలు నియోజకవర్గం, అలాగే అంతర్వేది సముద్రంలో కూడా అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తీవ్రమైన ఈదురుగాలు అయితే ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మచిలీపట్నానికి, కాకినాడకి మధ్య తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితిలో పూర్తిగా చూసుకోవచ్చు. అంతా కూడా ఇప్పటికే ఏదైతే శిథిలావస్థకి చేరుకున్న ఇళ్లలో ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఇప్పటికే గర్భిణీ స్త్రీలను కూడా హాస్పిటలైజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కోనసీమ అంతా కూడా ఇప్పటికే ఈదురుగాలులతోటి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి, సురక్షిత ప్రాంతాలకి ప్రజలను తరలిస్తున్నారు. ఈదురుగాలులు అనేది మాత్రం ఇప్పటికే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. కోనసీమలో కొబ్బరి చెట్టు ఎక్కువగా ఉండడంతో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తుందంటూ కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే కోనసీమ అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.